సహస్ర పద్మాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మ కిందేం జరుగుతుందో తెలుసా, నువ్వేంటి రావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అసలే ఆ లక్ష్మి అంటే మనకు పడదు, అలాంటిది దాని దత్తత కార్యక్రమానికి నేను ఎలా వస్తాననుకున్నావే, అది చూస్తూ నాకు ఇంకా మండిపోతూ ఉంటుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, అంబిక పిన్ని ఏదో ప్లాన్ చేసింది, లక్ష్మికి ఏమైనా జరిగితే ఎలాగైనా సరే అంటే దత్తత ఆపేస్తాను అన్నట్టుగా చెప్తుంది. తను ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలియట్లేదమ్మా, ఎంత అడిగినా పిన్ని చెప్పట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా అవునా పదే వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి కిందికి వస్తారు. అందరూ హాల్లో ఉంటారు. చారుకేశ వచ్చి, వసుధ అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా అంటే, అయిపోయాయి అండి, ఇంకా పూజారి గారు రావడమే ఆలస్యం అని చెప్పి వసుధ చెప్తుంది. ఇంకా అలా అందరూ కిందికి వచ్చి ఉంటారు. ఇంకా పద్మాక్షి సహస్ర మొత్తం వెతుకుతూ ఉంటారు. నువ్వు బయట వెళ్ళి చూసిరా పోవే, ఏమైనా ప్లాన్ చేసిందేమో, ఏదైనా కనిపిస్తుందేమో వెళ్ళి వెతుకు అని చెప్పి పద్మాక్షి సహస్రకి చెప్పడంతో సహస్ర మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే యమున ఎదురుపడుతుంది సహస్రకి. ఏంటమ్మా ఏమైనా కావాలా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు అత్తయ్య, కొంచెం అనీజీగా ఉంది అని చెప్పి సహస్ర చెప్తుంది. అవునా, ఏమైనా టాబ్లెట్ ఇవ్వాలా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, వద్దత్తయ్య పర్లేదు బాగానే ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంకా మళ్ళీ పద్మాక్షి దగ్గరికి వచ్చి, అమ్మ బయట ఎక్కడ ఏం లేదమ్మా, ఏం కూడా కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత పద్మాక్షి వచ్చి, సరేలే నేను వెతుకుతాను ఇక్కడ ఏమన్నా ఉందేమో అని చెప్పి పూజ జరిగే దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. మీరెందుకు వదినా ఇప్పుడు వచ్చారు, ఇంకా టైం ఉంది పూజ కావడానికి, పర్లేదు మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పద్మాక్షి, పర్వాలేదు వదినా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చుట్టూ చెక్ చేస్తూ ఉంటుంది. మరోవైపు అంబికని లక్ష్మి బయటికి లాక్కొని వెళ్తుంది. ఎలాగైనా అంబికమ్మని పెళ్ళికి ఒప్పించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా ఫస్ట్ ఏమో చారుకేశ వసుధ వాళ్ళకి భక్తవత్సలంని చూపించేసరికి భక్తవత్సలం డల్గా ఉంటాడు. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నాడు నాన్న అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటే, అంబికమ్మ ఇందాక మాట్లాడిన మాటలకి తాతయ్య గారికి చాలా బాధగా ఉన్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా అని చెప్పి వాళ్ళిద్దరూ భక్తవత్సలం దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు వసుధ వాళ్ళు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఏమో ప్లాన్ చేస్తున్నారు, నాన్న దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి యమున వసుధ చారుకేశ వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటుంది అంబిక. ఇంకా అలా తర్వాత లక్ష్మి అంబిక చేపట్టుకుని బయటికి లాక్కొని వచ్చి గార్డెన్లో, ఏంటి అంబికమ్మ పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా, తాతయ్య గారు ఎంత బాధపడుతున్నారో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. మీకోసమే కదా ఆయన ఆలోచించేది అని చెప్పి చెప్తూ ఉంటే లక్ష్మికి అంబిక వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకున్నామంటే ఊరుకోను, నీలాగా నీ నంగనాచి నాటకాలన్నీ వేసి మా అక్క దగ్గర మెప్పు పొందావు, మా అక్కని నీ వైపు తిప్పుకున్నావు, మా అక్క సహస్ర నీ వైపు ఉన్నారని చెప్పి బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, మా నాన్నని కూడా ఆస్తి కోసమే కదా నువ్వు ఇలా చేసావు, దత్తత ప్లాన్ చేసింది నువ్వే అని చెప్పి అంటూ ఉంటే, ఆ విషయం నాకు తెలియదమ్మా, తాతయ్య గారు ప్రపోజ్ చేస్తే నేను సరే అన్నాను అంతే అని చెప్పి లక్ష్మి చెప్తుంది. తెలిసే నీ నాటకాలన్నీ తెలుసు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా, మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ తాతయ్య గారి మనసు నొప్పించకండి, ఆయనకు ఈ వయసులో ఆయనకి కష్టం ఎందుకు చెప్పండి, పెళ్లి చేసుకోమని అంటున్నారు కదా, మీరు చేసుకోవచ్చు కదా, పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంకా అంబిక లక్ష్మికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకోసారి నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకున్నావంటే బాగుండదు, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళు, పని మనిషిలా ఉండు అని చెప్పి తిడుతుంది. ఇంకా ఆ తర్వాత లక్ష్మి అంబిక లోపలికి వచ్చేస్తారు. పూజారి గారు వచ్చి అన్నీ సదురుతూ ఉంటారు. అప్పుడే అంబిక ప్లాన్ చేసిన వ్యక్తి పాము తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టడంతో లక్ష్మి దగ్గరికి వచ్చి పాము పడగ విప్పి కాటు వేయడానికి చూస్తూ ఉంటుంది. పద్మాక్షి సహస్ర మాత్రం అంబికని చుట్టూ గమనిస్తూనే ఉంటారు. ఇంకా అప్పుడే సహస్ర అంబికని చూసేసరికి అంబిక కొంచెం నవ్వుతూ ఉంటుంది. అంటే పిన్ని ఏదో చేస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పి అంబిక చూసే వైపు సహస్ర చూడడంతో లక్ష్మి పక్కన పాము కాటేయడానికి రెడీగా ఉంటుంది. ఇంకా అప్పుడే సహస్ర పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి అని చెప్పి పక్కకు లాగుతుంది. ఇంకా పాము అని చెప్పడంతో ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది. చాలా గొప్ప పని చేసావు సహస్ర అని చెప్పి అందరూ సహస్రకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. నా బిడ్డని కాపాడావు సహస్ర అని చెప్పి వసుధ, మంచి పని చేసావని యమున అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా పద్మాక్షి సహస్రాలకేమో వచ్చి, ఇది మన శత్రువు అనుకుని దీన్ని చంపాలనుకున్నాము, దీన్నే కాపాడాల్సి వస్తుంది ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ, బిడ్డ అయితే బిడ్డ పుట్టిన తర్వాత దీన్ని అంతు చూస్తాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పటి వరకు తప్పదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అంబిక ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు పూజారి గారు ఇలా పాము రావడం అంటే విహారి వచ్చి ఆ పాముని పట్టుకుని పడేయడానికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు అంబిక వచ్చి
పూజారి గారు ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది అని చెప్పి పద్మాక్షి అంబిక అంటూ ఉంటారు. అలా ఏం లేదు, పాముకి అప్పుడే విహారీ వచ్చి పాముకి మనం మొక్కుతాం కదా, అపశకునం అంటారేంటి అని చెప్పి అంటూ ఉంటే, లేదండి దత్తత ఆపేస్తాము మీరు వెళ్ళిపోండి అని చెప్పి పూజారి గారికి చెప్తూ ఉంటే, ఇంకా అప్పుడే భక్తవత్సలం వచ్చి ఆగండి అవసరం లేదు అని చెప్పి పూజారి గారిని కూర్చోబెడతాడు. ఇంకా అప్పుడు యమున వచ్చి, పూజారి గారు మీరు చెప్పండి, అదేమన్నా అపశకునమా అని చెప్పి అంటూ ఉంటే, అలాంటిదేం లేదమ్మా, ఇంకా అమ్మవారి ఆశీర్వాదం దొరికిందనుకోవాలి అంతే అని చెప్పి పూజారి గారు చెప్తారు. అంతే అంతే కదా, ఇంకేంటి జరిపించండి అని చెప్పి చెప్పడంతో ఇంకా లక్ష్మి, వసుధ, చారుకేశ వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు. లక్ష్మి మధ్యలో కూర్చుని ఉంటుంది. ఇంకా వాళ్ళతో పూజ జరిపిస్తూ ఉంటాడు పూజారి గారు. అలా మధ్య మధ్యలో అక్షింతలు వేయండి, పూలు వేయండి, నమస్కారం చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకాసేపటికి, అయ్యా పూజ పూర్తయిపోయింది, అమ్మ ఇప్పుడు వాళ్ళిద్దరి చేతుల్లో నువ్వు చేయి పెట్టి పాలు పోసావంటే దత్తత తీసుకున్నట్టేనమ్మా, దత్తత కార్యక్రమం కంప్లీట్ అవుతుంది అని చెప్పి పూజారి గారు చెప్తారు. ఇంకా అంబిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. పద్మాక్షి, సహస్ర కూడా ఇది ఆపలేమా అని చెప్పి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. విహారీ, భక్తవత్సలం మాత్రం పండు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. లక్ష్మి చాలా ఆలోచిస్తూ నెమ్మదిగా చెయ్యి తీస్తూ ఉంటుంది బయటికి. ఇంకా చెయ్యి పెట్టి కూడా పాలు పోయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు, ఎందుకు లక్ష్మి ఇలా చేస్తుంది అని చెప్పి. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.